చాలాసార్లు మనం తప్పు చేసినప్పుడు మనం చేసిన తప్పిదము మనల్నే నిందిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. తాను యేసు ప్రభువాన్ని 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత ఎవడన్నా పోయి రై ఎందుకురా నీ బ్రతుకు సాగు ఊరేసుకోవడానికి ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. తన హృదయం తనను ఏం చేసింది? నిందించింది. అంటే ఒక వ్యక్తి జీవితంలో పాపం చేసినప్పుడు తన హృదయం తనను ఏం చేస్తుంటుంది? నిందిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది. తన జీవితానికి చాలా బాధను కలుగజేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రజలు, మన ఎదుటున్న ప్రజలు మనల్ని ఏం చేస్తారు? నిందిస్తూ ఉంటారు. నింద అంటే అర్థం ఏంటి తెలుసా? చేయని దానిని చేశారని రుజువుపరచడానికి ప్రయత్నిస్తే 10 మందిలో మనం సులకన చేయటమే నింద. నిందలు మోపడము ఇది ఎవరితో తెలుసా? అపవాది యొక్క లక్షణం తెలుసా? వానికి ఒక పేరుంది, నేరములు మోపువాడని పేరుంది అపవాదికి. నిందలు మోపేవాడు కదా. అందుకే మన హృదయం ఒకవేళ నిందించకపోవచ్చు, నీ హృదయం నీ మనస్సాక్షి నువ్వు నిందించక నువ్వు బాగానే ఉన్నావమ్మా, పర్లేదు, ఆధ్యాత్మికంగా దేవునికి సమీపంగా బ్రతుకుతున్నాను ఒకవేళ నీతో అంటుండొచ్చేమో, కానీ అదే సమయంలో నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, నీ ఎదుటిన్న ప్రజలు నీ మీద నిందలు వేస్తుండొచ్చు. నీ కుటుంబ సభ్యులే నీ మీద నిందలు వేస్తుండొచ్చు. నీ తోటి స్నేహితులే నీ మీద నిందలు వేస్తుండొచ్చు. అలాంటప్పుడు ఆ నిందకు లోబడి చేస్తే ఏమైంది పో అని చేస్తున్నావా? నిందలు వచ్చినా పర్లేదు గాక, నా హృదయంలో నాకు ధైర్యం ఉంది, వారు ఏమనుకున్నా సరే గాక ఈ నిందలన్నీ నేను భరిస్తాను, నో ప్రాబ్లం అని అనుకుంటున్నావా? అన్నారు కదా అని చెప్పేసి అదే పని చేసుకుంటూ ముందుకు పోతున్నామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో, అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. తనతో ఉన్న అధికారులు తన మీద నిందలు వేశారు తెలుసా? ఆ నిందలు వేసినటువంటి ఆ వ్యక్తులు ఏమయ్యారు తెలుసా? ఇదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం చూస్తే, రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసిరంట. హల్లెలూయా. మనల్ని నిందించేవారు వారే నశించిపోతారు. మనల్ని నిందించేవారు వారే ఒక రోజున అవమాన పాలైపోతారు. నిందించారని చెప్పేసి నిరుత్సాహపడాల్సిన అవసరమూ లేదు.